ఆసిం మునీరు అమెరికా వెళ్లడం వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయి. భారతదేశాన్ని ఇరిటేట్ చేయాలి, అలాగే పాకిస్తాన్ని అమెరికా దగ్గర తీసుకుంటూ పాకిస్తాన్కి మరి ఏం చేసింది, డబ్బు ఇలాంటివి ఇవ్వదు కాబట్టి భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేయాలంటే పాకిస్తాన్ అవసరం కాబట్టి పాకిస్తాన్ ఇప్పటి నుంచే పాముతో ఉందన్నమాట ఇప్పుడు అమెరికా. దానివల్ల ఇప్పుడు ఆసిం మునీరు 2 నెలలు పూర్తి కాకుండానే 2వ పర్యటనకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఓవర్ యాక్షన్ గా మాట్లాడాడు భారతదేశం మీద, అణుబాంబులతో దాడి చేస్తాను, సగం ప్రపంచాన్ని లేపేస్తాను అన్న విధంగా. ఇప్పుడేమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో పాకిస్తాన్ పై అనేక విధాలుగా దాడులు చేస్తుందట. పాకిస్తాన్ ఉనికికే ముప్పుగా మారింది కాబట్టి దాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్రో రూబియో అతనైతే ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా BLA, దాన్ని అయితే విదేశీ టెర్రరిస్ట్ కంపెనీ లేదా విదేశీ ఉగ్రవాద సంస్థగా దాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అమెరికా వేదికగా దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి అనేక దారులు, అనేక కుట్రలు. పాకిస్తాన్ ఉనికికే ప్రమాదం, పాకిస్తాన్ మీద ఇప్పటికే దాడులు చేసి 100 మంది సైనికుల్ని చంపేసింది. సరే, ఇవన్నీ మంచిదే, తప్పేం కాదు. ఉగ్రవాద సంస్థను ఉగ్రవాదిగా ప్రకటించినప్పుడు మరి పాకిస్తాన్ సైన్యాన్ని కూడా ఉగ్రవాద సంస్థగానే ప్రకటించాలి. అంటే బలోచిస్తాన్ని ఎలాగైనా సరే ఇప్పుడు కాపాడుకుంటున్నారు. అంటే బలోచిస్తాన్ విడిపోకుండా ఇప్పుడు BLAని అయితే అణచివేయడానికి ఇవన్నీ దారులు. BLAని అణచివేస్తే ఇక ఎప్పటికీ కూడా బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోదు. తద్వారా ఆ ఖనిజ సంపదని చైనాకు అమెరికాకు అమ్ముకుంటే డబ్బు కూడా అలా గడిపేయవచ్చు ఆ డబ్బుతో పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్లో పెద్దగా ఖనిజ సంపద లేదు. 45% ఉన్నటువంటి ఈ బలోచిస్తాన్ ప్రాంతంలోనే ఖనిజ సంపద ఉంది. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజన తెగకు చెందినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం న్యాయం లేదు. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవు, మౌలిక సదుపాయాలు కూడా లేవు. కనీసం 1 కోటి మంది జనాభే, మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్లోనే ఉంటారు. అయినా సరే వీరికి సరైనటువంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళ ఖనిజ సంపదని దోచుకుంటుంది పాకిస్తాన్.